டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello friends, integration of secant square x by secant x plus tan x dx ಅಂತ నడుతుండు. సో ఫస్ట్ ఇక్కడ secant square x dx ఉంది కదా, మనకు tan డిఫరెన్షియేట్ చేసి secant square x dx అని వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ secant కి tan కి రిలేషన్ ఏంటి, secant square x minus tan square x is equal to 1. ఏం చేస్తాడు, డినామినేటర్లో ఏముంది మనకు secant x plus tan x ఉంది, దీని వాల్యూ ఏం చేస్తే టీ అని తీసుకుంటాం. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దీని ప్రకారం ఇది ఏమవుతుంది, secant x మైనస్ tan x ఇంటూ secant x ప్లస్ tan x ఇస్ ఈక్వల్ టు 1. secant x ప్లస్ tan x ని టీ అని తీసుకున్నాం. అప్పుడు secant x మైనస్ tan x ఏమవుతుంది, ఇది టీ అయితే కిందకి పంపిస్తే 1/t. సో ఇక్కడ నుంచి మనం ఏం తీసుకోవచ్చు, secant square x మైనస్ tan square x ఇస్ ఈక్వల్ టు 1. డిఫరెన్షియేటింగ్ 1, ఇది 1 అనుకుంటే డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు x. సో డివైడ్ x ఆఫ్ secant x అంటే ఏంటి మనకు తెలుసు, డివైడ్ x ఆఫ్ secant x ఈజ్ tan x secant x. సో d by dx of secant x అంటే ఎంత, secant x tan x, and d by dx of tan x is secant square x. దీని ప్రకారం డిఫరెన్షియేట్ చేసి ఏమొస్తుంది, secant x tan x ప్లస్ tan x కి secant square x ప్లస్ dt by dx. సో ఈ రెండింటికి secant x కామన్ తీస్తే secant x of tan x ప్లస్ secant x into dx is equal to dt. Now వచ్చిన క్వశ్చన్ లో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x by secant x plus tan x dx. సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకు క్వశ్చన్ నుంచి పవర్ 5 which is equal to secant square x dx బై దీని వాల్యూ ఏమని తీసుకున్నాను నేను, పైన టీ అని తీసుకున్నాను కదా, సో ఇది టీ పవర్ 5. డిఎక్స్ అంటే ఏంది, dt బై ఇది కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు secant square x బై టీ పవర్ 5 ఇంటూ dx అంటే ఏంది, dt బై ఇది మొత్తం కదా, secant x ఇంటూ secant x ప్లస్ tan x అంటే టీ ఇంటూ టీ. సో ఇక్కడ ఇది క్యాన్సిల్, నాకు ఏమొచ్చింది ఇప్పుడు secant x dt బై టీ పవర్ 5 ప్లస్ 1 6. సో నాకు secant x వాల్యూ తెలియాలి, నాకు 1 ఇది 2 అనుకున్నాను అనుకోండి, 1 ప్లస్ 2 యాడ్ చేసి ఏమొస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను 1 ప్లస్ 2 అని యాడ్ చేస్తున్నాను. సో నాకు అప్పుడు ఏమొస్తుంది, secant x ప్లస్ tan x ప్లస్ secant x మైనస్ tan x విచ్ ఇస్ ఈక్వల్ టు టీ ప్లస్ 1/t. tan x క్యాన్సల్, 2 secant x is equal to t plus 1/t. secant x is equal to 1/2 into t plus 1/t. సో నా secant x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేస్తాం, secant x అంటే ఎంత 1/2 ఇంటూ 2 బయటికి తీస్తే ఇది ఏముంది, t plus 1/t బై t పవర్ 6 dt. నౌ 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎల్సిఎం తీసుకుంటే t square plus 1/t into t power 6 dt which is equal to 1/2 into t square by separate రాస్తున్నా, ఇది t power 7 plus integration of 1/t power 7 dt, ఇది కూడా dt. నౌ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, which is equal to 1/2 into separate మొత్తానికి ఇంటిగ్రేషన్ ఆఫ్ t power
2 మైనస్ ఈ పైకి వెళ్తే మైనస్ వస్తుంది మైనస్ 7 dt ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ మైనస్ 7 dt. ఎందుకు అంటే a పవర్ మైనస్ m ఇస్ ఈక్వల్ టు 1/a పవర్ m. సో అలా రాసుకుంటే ఇది ఇలా వస్తుంది. నౌ విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదంతా మైనస్ 5 dt ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 7 dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n ఇస్ x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. సో దీని ప్రకారం ఇది ఏమవుతుంది 1/2 ఇంటూ మైనస్ 5 ప్లస్ 1 మైనస్ 5 ప్లస్ 1 అంటే మైనస్ 4 ప్లస్ t పవర్ మైనస్ 7 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 ఎంత మైనస్ 6 ప్లస్ c. నౌ ఇక్కడ ఏం చేద్దామంటే 1/2 ఇంటూ t పవర్ ఎంత ఇది మైనస్ 4 t పవర్ మైనస్ 4 బై మైనస్ 4 ప్లస్ t పవర్ మైనస్ 6 బై మైనస్ 6 ప్లస్ c. సో 2 ఉంది లోపల మల్టిప్లై చేద్దాం విచ్ ఇస్ ఈక్వల్ టు t పవర్ మైనస్ 4 బై 4 2 8 ప్లస్ t పవర్ మైనస్ 6 బై 6 2 12 మైనస్ 12 ప్లస్ c. నేను ఏం చేస్తానంటే ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు t పవర్ మైనస్ 4 న్యూమరేటర్లో కామన్ తీయచ్చు కదా. సో t పవర్ మైనస్ 4 బై డినామినేటర్లో ఏం కామన్ తీయచ్చు డినామినేటర్లో ఇక్కడ 8 ఉంది ఇక్కడ ఇది ఉంది కాబట్టి సో మొత్తానికి ఇక్కడ 4 కామన్ తీయచ్చు కదా. ఇప్పుడు 4 కామన్ తీస్తే మైనస్ రెండిట్లో ఉంది కాబట్టి సో మైనస్ కూడా బయటకు తీస్తున్నాం. ఇక్కడ t పవర్ వెళ్ళిపోయింది బై 4 2 8 ప్లస్ 4 వెళ్ళిపోతే ఎంత మిగులుతుంది t పవర్ మైనస్ 2 కదా. అంటే 6 ఎప్పుడు వస్తుంది 4 ప్లస్ 2 కదా. 4 ఆల్రెడీ తీసేసిన వెళ్ళిపోయింది 2. సో t పవర్ మైనస్ 2 బై 4 3 12 ప్లస్ c. నేను t అంటే ఏం తీసుకున్నా సెకండ్ ఎక్స్ ప్లస్ tan x కదా. సో సబ్స్టిట్యూట్ చేసాం. a పవర్ మైనస్ m అంటే ఏంటి 1/a పవర్ m కదా. సో మైనస్ 1/4 ఇంటూ t అంటే ఏంది సెకండ్ ఎక్స్ ప్లస్ tan x హోల్ పవర్ 4 బై 1/2 ప్లస్ 1/3 ఇంటూ సెకండ్ ఎక్స్ ప్లస్ tan x హోల్ స్క్వేర్ ప్లస్ c. ఇది నాకు వచ్చిన ఆన్సర్. సో ఆప్షన్ ఇలాంటి టర్మ్ ఉందా చూద్దాం మనం. ఆప్షన్ బిలో ఉంది కదా ఇది ఆన్సర్. సో ఇలా చేస్తాం మనం సెకండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ రిలేషన్ యూజ్ చేసి సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.